వేసవికాలం వస్తే చాలు వంట వండలేము, అన్నం తినలేము. సో, ఇలా ట్రై చేస్తే వంట కూడా త్వరగా అయిపోతుంది. అన్నం కూడా రోజు కంటే ఎక్కువైతే తింటాము. సో, ఈరోజైతే నేను బెండకాయ అండ్ మెంతులు వేసి పులుసు పెడుతున్నాను. దానికోసం 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, పావు కేజీ బెండకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బెండకాయ అయితే మీడియం సైజ్ అయితే కట్ చేయండి బెండకాయనైతే. సో, బెండకాయ ఎక్కువ నచ్చదు. సో, ఇట్లా ట్రై చేస్తే తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్, పిల్లలకైనా, పెద్దలకైనా. సో, ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం చింతపండు నానబెట్టుకొని, కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతులు, సాల్ట్ అండ్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చాక బెండకాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం సేపు. తర్వాత దాంట్లోని కొద్దిగా వాటర్ వేసి మగ్గాక దాంట్లో చింతపండు వేసుకొని మగ్గనివ్వండి. కర్రీ అయితే ఈజీగా అయితే అయిపోయింది. చూసారా, కర్రీ అయితే అయిపోయింది. సో, ఇలాంటి ఈజీ ప్రాసెస్లో ఎలాంటి కర్రీస్ కావాలి అన్నది మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.